వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రూపంలో మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తాను. ఈ వీడియోలో కేవలం ఒక 2-3 క్వశ్చన్స్ కాకుండా మొత్తం ఒక లెసన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అందిస్తాను. ఇక నుంచి లెసన్ వైజ్గా లేక టాపిక్ వైజ్గా లేక కాన్సెప్ట్ వైజ్గా మొత్తం కాన్సెప్ట్ని అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ ఫస్ట్ లెసన్ చాలా ఇంపార్టెంట్ లెసన్ అయినటువంటి రియల్ నెంబర్స్కి సంబంధించి మీకు చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లిమిటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. ఈ క్వశ్చన్స్ తప్ప ఈ లెసన్ నుంచి ఈ క్వశ్చన్స్ తప్ప మిగతా క్వశ్చన్స్ 100% రావు. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక రెండోది ఏంటంటే, రీసెంట్ టైమ్స్ ఒక 5-4 డేస్ నుంచి వీడియోస్ని మీకు అందించలేకపోయాము. హెల్త్ ఇష్యూ, వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ని మీకు అందించలేకపోయాము. ఇన్షాల్లా రేపటి నుంచి అంటే ఈ వీడియో నుంచి రెగ్యులర్గా మీకు 1-2 డే వచ్చేసి 1-2 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అయితే మీకు రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు మ్యాక్సిమంగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ వ్యూస్ కనుక వచ్చినట్లయితే మాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్గా మారిద్ది. అంటే వీడియోస్ ఎందుకు చేస్తామంటే జనరల్గా నేనైనా ఎవరైనా వ్యూస్ కోసం చేస్తాం. సో నేను చేసేటటువంటి వ్యూస్ ఎక్కువ వచ్చినట్లయితే అది ఒక ఇన్స్పిరేషన్ లేక బూస్టింగ్గా పనిచేస్తుంది. తద్వారా ఏం చేస్తామంటే ఎక్కువ వీడియోస్ని ఎక్కువ కంటెంట్ని మీ వరకు అందించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు మ్యాక్సిమంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు చూస్తారు. మన రాష్ట్రంలో ఈసారి ఎప్పుడు లేనంత విధంగా 7,23,000 మంది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. సో మీతో పాటు వాళ్ళు కూడా ఈ వీడియోస్ వల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇక ఈ రియల్ నెంబర్స్ మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ లేక ఇంపార్టెంట్ లెసన్. మనకు మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ ఉన్న ఈ లెసన్ లేక ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు నేను 8 మార్క్ క్వశ్చన్స్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 4 మార్క్ క్వశ్చన్స్ 3, అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ 3 ఇక్కడ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రియల్ నెంబర్స్ అనేటటువంటి ఈ చాప్టర్లో మనకు 8 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అయితే రెండో పాయింట్ ఏంటంటే, ఏదైతే క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో ఈ క్వశ్చన్స్ తప్ప మిగతా క్వశ్చన్స్ రావు. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% మీరు ఈ చాప్టర్ నుంచి 100% మార్క్స్ తెచ్చుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే మొత్తం ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి 5 ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 8 మార్క్స్లో సరిపోతుంది. అంటే ఇవి కాకుండా 8 మార్క్స్లో ఇవి కాకుండా మిగతా క్వశ్చన్స్ రావు. ఈ విషయం అర్థం చేసుకోండి. సో మీకు మినిమం మార్క్స్ రావాలన్నా లేకపోతే 100 మార్క్స్ తెచ్చుకోవాలన్నా జస్ట్ నేను ఇక్కడ ఏదైతే మీకు చెప్తున్నానో ఈ క్వశ్చన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 100% యూజ్ అవుతుంది. ఇక 8 మార్క్స్లో 5 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 మార్క్స్లో 3, 2 మార్క్స్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటి? 1 మార్క్ క్వశ్చన్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో రియల్ నెంబర్స్ 1 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ రెండోది ఏంటంటే, ఈ ఏదైతే మీరు చూస్తున్నటువంటి పీడిఎఫ్ని నేను దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాను. ఈ షీట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ అనేది మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ప్రాక్టీస్ చేయటమే ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఈ మొత్తం చాప్టర్ మీకు అంటే ఇక్కడ 5 + 3 + 3 6 + 5 11 సమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు జస్ట్ ఒక 30 మినిట్స్ సరిపోతుంది. 30 మినిట్స్ కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే ఈ చాప్టర్ నుంచి మీరు మ్యాక్సిమం 100% మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలరు. సో ఇక నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో యొక్క అంటే ఈ స్క్రీన్ ఏదైతే మీరు షీట్ ఉంది కదా, ఈ షీట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫైనల్గా ఏంటంటే 7,23,000 మంది రాస్తున్నారు. సో కాబట్టి మేము ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తాం మ్యాక్సిమం వ్యూస్ అనేవి రావాలి అని. సో మీరు కనుక మ్యాక్సిమం వ్యూస్ అనేది అందించినట్లయితే అది మాకు ఖచ్చితంగా ఒక బూస్టింగ్ టానిక్గా పనిచేస్తుంది. తద్వారా మీకు ఎక్కువ వీడియోస్ అందించగలం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్